గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క కుటుంబ జీవితాల్లో వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప బంధము. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 13వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. ఇదే పెండ్లి పత్రికలు అన్నిటి మీద ఉంటుంది. ఏంటి అంటే వివాహము అన్ని విషయంలో జ్ఞానం. మనమందరం వధువు సంఘముగా ఒక దినాన దేవుని యొద్దకు చేర్చబడబోతూ ఉన్నాము. అప్పుడు ఆయన మనం ఒక శరీరంగా ఉంటాము. ఆయనలో మనం శరీరం అయి ఉన్నాము. ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన వలె మనం ఉండడం మనం ప్రారంభిస్తాము. ఆయనలాగా మనం ప్రవర్తించడం ప్రారంభిస్తాం. అందుకని ఆయన వలె మనం ఉండడానికినే ఆయన ఈ లోకములో అన్ని హద్దులు, అన్ని మేరలు అన్నిటినీ కూడా పెట్టి మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా మనలను ఈ లోకములో పుట్టించినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఈ లోకంలోనికి వచ్చాం. కాబట్టి దానిని నెరవేర్చే సమయంలో మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా సంపూర్ణులుగా ఉండాలని, క్రైస్తవ జీవితంలో క్రీస్తును పోలినటువంటి మాదిరిలోనికి మనం నడిపించబడాలని, మనలను ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి దేవుడు మనల్ని ఎలాగైతే తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడో అందులో మనమందరం కూడా ఉండాలని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట, సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాధారణంగా ఈ యొక్క వివాహ వ్యవస్థ గురించి అనేక రకాల జోకులు ఉన్నాయి. చాలా సాధారణంగా చాలా రకాల కామెడీలు చేసే వాళ్ళు ఉన్నారు. వివాహ బంధాల గురించి, వివాహ వ్యవస్థ గురించి. కొంతమంది అయితే పెళ్లి చేసుకోవాలని భయపడే వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అనేటువంటి ఆందోళన చెందే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేటువంటి భయంతో ఉన్న వాళ్ళు నిండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే కాలము, మన చుట్టూ ఉన్నటువంటి కాలము ఆ విధంగా ఉంది. దినములు చెడ్డవి. చెప్పండి ఏంటంటే దినములు చెడ్డవి. కనుక మనము చూజ్ చేసుకునే లైఫ్ పార్ట్నర్, అంటే మనం ఎన్నుకునేటువంటి మన జీవిత భాగస్వామి ఇలాగే ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ విధంగా ఉండాలి అని అంటే మొదట వారు ఎక్కడ కట్టబడాలి? వాక్యము చేత కట్టబడాలి, వాక్యము చేత నింపబడాలి, వాక్యములో వాళ్ళు ఎదిగిన వారై, పెంపొందిన వారై ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఒక్కళ్ళు ఉండుట కంటే ఇద్దరుండుట మేలు అని వాక్యం తెలియపరుస్తుంది. ఎంతమంది ఉండాలి? ఇద్దరు. చాలాసార్లు మనము పెళ్ళిళ్ళకి, మనం అందరం చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం కదా. ఎంతమంది వాక్యం వింటారు శ్రద్ధగా? ఎవరు వినరు. ఎవరి పని వాళ్ళదే. వీళ్ళ పని వెళ్తే వీళ్ళ చీరలు వెళ్ళి, వీళ్ళ నగలు వెళ్ళి, వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళ పని. ఇంకొకళ్ళు అయితే అసలు పెళ్ళికి వెళ్ళిన మగవాళ్ళు అయితే అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఏముందిలే, పెళ్ళికి తాళి కట్టించేటప్పుడు మనం వెళ్తే సరిపోయిద్దిలే, బైబిల్ మార్చుకునే సమయంలో మనం వెళ్తే సరిపోయిద్దిలే అని అనుకునే వాళ్ళు ఉంటారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా హడావిడి తప్పించి వాక్యం వినేది ఉండదు. అందుకని చాలామంది వారి కుటుంబ జీవితాల్లో వాక్యము లేక కుటుంబాలు కట్టబడ్డారు. వాక్యము లేక కుటుంబాల్లో నెమ్మది లేదు. వాక్యము లేక కుటుంబాల్లో సమాధానం లేదు. వాక్యము లేకనే మన జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి. ఈరోజు కుటుంబ వ్యవస్థ బలపరచబడకుండా, కుటుంబం దేవునిదని తెలియకుండా, దేవుడే కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మర్చిపోయి ఈరోజు కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తున్న వాళ్ళు, కుటుంబాన్ని గాయపరుస్తున్న వాళ్ళు, కుటుంబాన్ని దూరం చేస్తున్న వాళ్ళు అనేకులు ఉంటూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు వాక్యానుసారంగా అసలు కుటుంబం ఏ విధంగా కట్టబడాలి అనేది మనకు నేర్పిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చినట్లు? అక్కడెందుకులోంచి కరెక్ట్. కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే నరునిలో నుండి తీయబడినది. ఆమేన్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? నరునిలో నుండి తీయబడి. సో సాటి అయిన సహాయానికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే మన పక్కన పెట్టాడు. మన వెనక పెట్టలా, మన ముందు పెట్టలా. చాలామంది స్త్రీలు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు, లేదా కొంచెం ముందుండి భర్త కంటే వీళ్ళు ఎక్కువ హడావిడి ఎక్కువ చేస్తూ ఉంటారు. అది తప్పు. ఎక్కడ ఉండాలి? పక్కనే ఉండాలి. దేవుడు నియమించినటువంటి పద్ధతి, దేవుడు నియమించిన సారంగా నువ్వు పక్కనున్నప్పుడు సహాయకరంగా ఉండడానికే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. చాలామంది స్త్రీలను అగౌరవపరిచే వాళ్ళు, స్త్రీలను కించపరిచే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పురుషుల్ని అగౌరవపరిచే వాళ్ళు, పురుషుల్ని కించపరిచే వాళ్ళు కూడా స్త్రీలు ఉన్నారు. అందుకనే అస్తవ్యస్తం అయిపోయింది వివాహ వ్యవస్థ. సరి సమానంగా లేదు. దేవుడు సమానంగా పెడితే వీళ్ళేమో ఒకళ్ళేమో ఎక్కువ, ఒకళ్ళేమో తక్కువ అంటారు. అయితే అసలు ఇంతకీ బిబ్లికల్గా దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 22వ వాక్యము, 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి ఇప్పుడు ఏమయ్యారంటే వీళ్ళిద్దరు కూడా ఏక శరీరం అయ్యారు. ఇప్పుడు స్త్రీ ఎక్కడ ఉండాలి మరి? పురుషుడితో ఉండాలా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండాలా? ఏక శరీరం అంటే అర్థం ఏంటి? అందుకనే వివాహ వ్యవస్థలో, దేవుని బంధంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. భార్యాభర్తల మధ్య దేవుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఇంకెవరైనా ఉన్నారని అంటే అది కుటుంబంలో కలహాలు రేగుతీ, ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా మనకి ఇబ్బందులు పాలు చేస్తాను అంటే అంత మాత్రం తల్లిదండ్రులు వదిలిపెట్టేసి వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పడం లేదు ఇక్కడ వాక్యం. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వాలి, వాళ్లకు లోబడి మనం ముందుకు వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు కూడా పిల్లలకు కోపము రేపకూడదు అని గత వారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఒకటే ఆలోచనలు ఒకటి అవ్వాలి, మనస్తత్వాలు ఒకటి అవ్వాలి, ఒకటే హృదయం కలిగి ఉండాలి,
ఏక మనస్సు ఏకాత్మలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమము. దీన్ని అడ్డుకోవడానికి ఎవరికి కూడా అధికారం లేదు. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు అన్నాడు ఒక మాట, ఏంటి అని అంటే భార్యాభర్తలను విడదీయడానికి ఎవరికి కూడా అధికారము ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు. అందుకనే విడాకులు అనేది క్రైస్తవ జీవితానికి విడాకులు అనేది ఈ లోకానికి ఇష్టమేమో కానీ విడిపోవడం అనేది దేవునికి చిత్తము కానే. అందుకనే బైబిల్ గ్రంథంలో విడిపోయిన వారు వేరే వివాహం చేసుకుంటున్నారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే వ్యభిచరిస్తున్నారని బైబిల్ స్పష్టంగా తెలియపడుతుంది. సరే, ఇంతకుముందు జరిగిపోయింది, మీరు రక్షించబడలేదు, అప్పుడు ఏం తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్న వారు ఇప్పుడు ఏం చేయాలి, మరి జాగ్రత్తగా కొత్త వాళ్ళకు కూడా మనం నేర్పించే మాదిరికరంగా మనం ఉండాలి. ఈరోజు చాలామంది నేను విన్నాను, సేవకులు 2 భార్యలు చేసుకుని పర్వాలేదులే అన్నట్లుగా జీవిస్తున్నాను. సేవకులే మాదిరి లేకపోతే ఇంకా నువ్వు వాక్యం చెప్పి ఎవరురా నిన్ను నీ వల్ల మారేది, ఎవర్రా నీ వల్ల పరలోకానికి వెళ్ళేది అనిపించింది నాకు ఆ మాట విన్నది. మనము అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి, 2వ పెళ్లిళ్ళు చేసుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయాలి. ఒక్కటే పురుషుడు, ఒక్కటే భార్య. ఇది బైబిల్ గ్రంథం మొత్తం అంతా కూడా తెలియపరుస్తుంది మాట. దేవుడు సంఘాన్ని కాకుండా ఇంకో స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కటే స్త్రీ, ఆ ఒక్కటే సంఘాన్ని ముడతలు లేకుండా, కళంకము లేకుండా, నిర్దోషమైన దానిగా దాన్ని చేయాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే భార్య భర్తకు లోబడుతుందో అప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడైతే భర్త భార్యను ప్రేమిస్తాడో ఆ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదానితో కూడా కలిసి ఉండాలి. ఏం చేయాలి? ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లోబడే తత్వం ఉంటుంది. భర్త ప్రేమించకపోతే భార్య లోబడదు అంటారు సాధారణంగా. కానీ లోబడుట వలన మీకు ఆశీర్వాదమైన బైబిల్ తెలియపరుస్తుంది. చాలామంది భర్తలు ఇంకా రక్షించబడలేదు, చాలామంది భర్తలు రక్షించబడలేదు, చాలామంది భార్యలు రక్షించబడలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? యుక్తిగా కాపురము చేయాలి, బుద్ధిగా కాపురం చేయాలి. వాక్యం తెలిసినటువంటి మనందరం కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి కుటుంబాన్ని కట్టుకునే విషయం. అంటే అంత మాత్రం చేత గొడవలు రావా పాస్ చేయాలంటే వస్తాయి, అంత మాత్రం చేత ఒకరి మధ్య ఒకరికి ఇబ్బందులు ఇరుకులు వస్తాయి అంటే రావా అంటే వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఎక్కడికి రావాలి? మరలా వాక్యం దగ్గరికే రావాలి. మనుషుల దగ్గరికి కాదు నువ్వు వెళ్ళేది, పోలీసుల దగ్గరికి కాదు నువ్వు వెళ్ళేది, జడ్జీల దగ్గరికి కాదు నువ్వు వెళ్ళేది, మనుషులు వాళ్ళేదో తీర్పులు తీరుస్తారని వాళ్ళ దగ్గరికి కాదు నువ్వు వెళ్ళేది. ఎక్కడికి రావాలి? వాక్యము దగ్గరికి మాత్రమే రా. మాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన అయితే భార్యాభర్తలు వాళ్ళు ఏదైనా గొడవ పడరు అనుకోండి, ఆయన అయితే ఇద్దరిని కొట్టి మరీ చెప్తున్నాడు. ఆయన పాస్టర్ గారు ఇద్దరిని కొట్టి మరీ ఇంకోసారి ఇలా తప్పు చేశారంటే ఇద్దరికి ఒళ్ళు చెమడాలు తీస్తా బిడ్డ అంటాడంట. కొట్టి అలా కాపురాలు కలిపాడు ఆయన. మరి ఏం చేస్తాం? మరి కొట్టితే మాత్రం మేము వినట్లేదు. వాళ్ళు కూడా దేవుని సేవకులే, కొంతమంది పాస్టర్లు, కొంతమంది క్రైస్తవులే, చెప్తే కొడితే కానీ వినట్లేదు కొంతమందికి. ఏం చేస్తాం? మరి అలాగే తయారయ్యారు. అదే మనిషికో మాట, మరి పశువులాగా తయారైతే ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తారు? సేవకుడు కొట్టక హల్లోయ. అందుకని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లోబడ్డం అనేది ఉంటుంది. మనం ఎంత ప్రేమించినా లోబడ్డం లేదు పాస్టర్ గారు అని అంటే దేవునికి అప్పగింది. ఎందుకంటే మీ వివాహ వ్యవస్థలు ఎవరు ఉండాలి? దేవుడు మాత్రమే ఉండాలి. మూడో మనిషికి అధికారము లేనే లేదు. నేను గత వారం కూడా చెప్పాను, ప్రతిదానికి మన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల కుటుంబాలు విడిపోవడం అయితే చేయాలి. ఎక్కడికి ఫోన్ చేయాలి? 33 ఫోన్ చేయాలి. పరలోకమందున తండ్రికి ఫోన్ చేయాలి. మన ఫోన్లో అన్ని విషయాలు ఎలా ఉన్నా అలా ఉంది, ఎలా ఉంది అలా ఉంది. మన కాపురం అంతా మనమే ఎండగట్టి, మన కుటుంబాలకి మనమే చెప్పుకుని, మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకుని, తర్వాత ఇలాగ చేసావు నీ వల్ల అయ్యింది అని కుటుంబాన్ని చెదరగొట్టుకుంటుంది మనమే. కుటుంబంలో మధ్యలో మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మీ ఫోన్ కాల్ వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి అయ్యానంటే దేవుని దగ్గరికి మాత్రం. దేవుని దగ్గరికి మాత్రం మనం వెళ్ళినప్పుడే మన కుటుంబం అనేది కట్టబడుతుంది. ఈ రెండు సమానంగా లేకపోతేనే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం బలంగా ముందుకు వెళ్ళలేం, మన కుటుంబ వ్యవస్థలో మనం ముందుకు వెళ్ళలేం. దేవుడు ఏక శరీరంగా మార్చిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? దేవునితోనూ. స్త్రీ పురుషులకి ఎప్పుడైతే పాపము చేశారో ఆదాము అవ్వ ఇద్దరు కూడా ముందు మంచిగానే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, వాళ్ళిద్దరి మధ్య ఎవరు మూడో వ్యక్తి లేనే లేడు. ఎప్పుడైతే మూడో వ్యక్తి వచ్చాడో అప్పుడే ఆదాము అవ్వకి ఏమంటుకుంది? పాపం అనేది అంటుంది. అందుకని మూడో వ్యక్తి ఎవరు కూడా మన మధ్యలోనికి రానివ్వకూడదు అనేది బైబిల్ గ్రంథం ప్రకారంగా వివాహ వ్యవస్థలో మూడో వ్యక్తిని మనం ముందుకి పెట్టకూడదు. చాలాసార్లు భారతదేశ వైవాహిక వ్యవస్థని మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా పొగుడు. ఎందుకు అని అంటే ఒక్క వివాహమే ఉంటుంది కాబట్టి. ఈ మధ్య పాశ్చాత్య పోకడలు ఎక్కువైపోయి భారతదేశ సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మార్చేసి ఇప్పుడంతా కూడా కాలం మారిపోయింది. ఇప్పుడంతా కూడా మేము చదువుకున్నాం ప్రభై, ఏం కథలు పడుతుర్రా అన్నట్లుగా అబ్బాయిలను అమ్మాయిలు అంటే మొదలుపెట్టారు. అబ్బాయిలకి అమ్మాయిలు లోబడే తత్వం పోయింది, అబ్బాయిలు ప్రేమించే తత్వం పోయింది. ఒక అమ్మాయిని కాదు 20 మందిని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. ప్రేమను పంచుతున్నారని ఎవడరా నీకు చెప్తుంది? ఒక అమ్మాయి దేవుడు నీ కొరకు పరిశుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక్క స్త్రీ కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలవు. వివాహం కాని వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే
నువ్వు నీ యొక్క భర్త కొరకు, నువ్వు నీ యొక్క భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే గనక, ఇప్పటి నుంచి నువ్వు సిద్ధపాట్లు లేకపోతే గనక నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. నేను మళ్ళీ చెప్తాను, ఇదే మాట పదే మా పాస్టర్లు నాకు చెప్పారు కాబట్టి నేను మరలా చెప్తున్నాను. ఒక సేవకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఆ బాధ్యత ఉన్నది కాబట్టి నేను మరలా చెప్తున్నాను. నా సంఘంలో నేను ఎవరికైనా పెళ్లి చేశానంటే దానికి మచ్చ రాకూడదని మాత్రం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకనంటే, ఎందుకు ఇచ్చి పెళ్లి చేసేవాయా, మా అమ్మాయిని తీసుకెళ్ళి గొంతుకు వచ్చినావా అంటారు ఆ పాస్టర్. లేదంటే అబ్బాయి జీవితాన్ని, మా అబ్బాయి జీవితాన్ని నాశనం చేసేవాయా నువ్వు, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాని అని సేవకుడిని అంటారు. సేవకుడిని అనడం అంటే ఏదో ఆశామాషి అనుకుంటున్నారు. పాత నిబంధన కాలంలాగా ఉంటే కనుక ఎలీషా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బట్టబుర్రోడు అన్నందుకే ఎవరైతే పిల్లలు అల్లరి చేశారో వారందరి మీదకి ఎలుగుబంటి వచ్చి దాడి చేసింది అంతే. కాబట్టి సేవకులతో మాట్లాడే విధానాన్ని మనం తెలుసుకోవాలి, సేవకులు గౌరవించాలి. నీ పిల్లలకు పెళ్లి చేశారని అంటే ఆడు ఎంత దుష్టుడు దుర్మార్గుడైనా సరే ఆయన సేవకుడు, ఆయనకి తీర్పు తీర్చడానికి నీకు అధికారము ఇవ్వలేదు దేవుడు. సేవకుడికి తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు. సేవకుల మీదకి వెళ్ళడం, గట్టిగా అరవడం ఇదంతా పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారు ఈ రోజు. నేను ఒక రోజు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ అందరికీ నేను ఒక రోజు చెప్పాను, పలానా పాస్టర్ గారి యొక్క సేవ పరిచయం ఇది మంచిది కాదు, ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి అని. మనము మా చర్చి హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది, చర్చిలో సంఘాలు ఎలా కట్టబడి ఎలాగ ఉండాలి అనే దాని గురించి క్లాస్ చెప్తూ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళి క్లాస్ చెప్పాను. గట్టిగా ఆ సేవకుడిని తిట్టాను, మంచోడు కాదు, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పాను. ఈ సేవ ఎందుకు ఎలా ఉంది అంటే ఇలాగ వీళ్ళు తప్పిపోయారని చెప్పేసి అని చెప్పాను. నేను వెళ్ళాను, క్లాస్ ఇచ్చాను, గంటన్నర సేపు క్లాస్ ఇచ్చి పైన నా రూమ్లోకి వెళ్ళగానే అక్కడ బైబిల్ పక్కన పెట్టగానే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. సురేష్ ఏం చెప్పావనంటే ఏమంత ప్రభావ ఇదిగో సంఘం ఎలా కట్టాలి, ఈ సంఘం సరిగ్గా లేదు అని చెప్పేసి అని తీర్పు తీర్చి వచ్చాను. నేను క్లియర్గా చెప్పాను వాళ్ళకి, ఇంకోసారి అలా సంఘానికి వెళ్ళకుండా గట్టిగా బోధించి వచ్చాను ప్రభు అని చెప్పేసి అన్నాను. నువ్వు ఎవరుగా గంటసేపు ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభు నన్ను క్షమించి, ఇంకోసారి నీ సేవకులు నేనేమి అనను, ఇంకోసారి వాళ్ళు జోలిపోయాను, ఎవరి సేవలు వాళ్ళే, ప్రభు అయితే నన్ను క్షమించని ఏడ్చి తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిన వెంటనే క్లాస్లో చెప్పిన మాట్లాడిన తెలుసు, మనం వేరే వాళ్ళకి తీర్పు తీర్చాను, మనం లేము, సేవకుడి గురించి దేవుడే చూసుకుంటాం. నీ సేవకుడు నీ పట్ల దురుసుగా ఉన్న, నీ సేవకుడు నీ పట్ల వ్యక్తిగతంగా నీకు ఇబ్బంది కలిగించిన ఈ సేవకుడిని ఎవరికి అప్పగించాలి, దేవునికి. మనమేమో మనకు అప్పగించుకుంటాం, మనం పెద్ద తీర్పడం మనకు అన్ని తెలుసు, వాక్యం అన్నీ తెలుసు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాం. సేవకులు అంటే గౌరవం లేదు, విలువ లేదు. ఈ రోజుల్లో ఎవడ ఇష్టం వాడు మాట్లాడు. సేవకుడు అంటే ఏదో డబ్బుల కోసం వెళ్ళేవాడు, లేదంటే దశంపాకాల కోసం తిరిగేవాడు, ఇలాగని బయట ప్రపంచం చెప్పుకుంటాడు. కానీ ఆత్మీయంగా కట్టబడుతున్న ప్రతి బిడ్డకి తెలుసు సేవకుని యొక్క వేదన ఏంటో, సేవకుని యొక్క భారం ఏంటో, సేవకుని యొక్క కన్నీరేంటో అనేది అందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నీతో ఉండరు కదా. సేవకుడు పడే బాధ ఏంటో, మనోవేదన ఏంటో, సేవకుడు పడేటువంటి ఆ వేదన ఏంటో ఎవరికి తెలియదు కదా. సేవకుడు పెళ్లి చేశాడు, నీ కూతురు కుమార్తెకు పెళ్లి చేశాడు, లేదా నీ కొడుకుని పెళ్లి చేశాడు అని అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. నా సంఘంలో కనుక నేను పెళ్లి చేసా కానీ నేను మరలా చెప్తున్నాను, నాకు ఎటువంటి మచ్చ రాకుండా ఉండడానికి నేను ఇప్పుడు పెళ్ళిళ్ళు కాబోయే ఎవరిని బట్టి నేను నేర్పిస్తున్నటువంటి పాఠం ఇది. మా సేవకులు నాకు నేర్పించినటువంటి పాఠం. నువ్వు భార్యని ఎన్నుకునే ముందు, నీ భర్తను ఎన్నుకునే ముందు అతడు దేవుని వాక్యానికి లోబడుతున్నాడా లేదా, అతను దేవుని మాటను గైకొంటూ ఉన్నాడా లేదా, అతను దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాడా లేదా. ఎందరో చెప్తారు చాలా మంచి ఆ పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయండి అని అంటారు కదా మన భారతదేశంలో ఉన్నటువంటి. కానీ ఒక్క నిజం చెప్పి ఆ కుటుంబాన్ని కాపాడు. మళ్ళీ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి, ఆడపిల్ల కూడా నేర్చుకోవాలి ఏంటంటే ఇంట్లో పనులు చేయండి. అక్కడికి వెళ్ళి నాకు రాదు, మా అమ్మ వండి పెట్టింది, నేను తింటా కూర్చున్నానంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు వండి పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, మేము వంటలేము, మాకు రాదు వంట, అందుకని స్విగ్గీలో ఆర్డర్లు చేసుకుంటాం. నీ వల్ల కాదు, ఆడు బతుకుతుంది. అరే ఏదో పని చేసి వచ్చావు, అలసిపోయావు, 12 గంటలు ఉద్యోగం చేసావు, పని చేసావు, అలసిపోయావు, సరే పని చేసుకోలేకపోయి బయట నుంచి తెచ్చుకున్నావు, ఆ రోజు బాగానే ఉంది. కానీ దేవుడు నీ చేతికి ఏం చేశాడు, పని చేయడం నేర్చాడు. నా చేతికి పని ఇచ్చాడు, చేతికి పని ఇచ్చాడు. వంట చేయడం రావాలి, ఇల్లు తుడవడం రావాలి, బట్టలు కూడా రావాలి. అది అబ్బాయిలకు కూడా ఏంటంటే అబ్బాయిలకు. నీ భార్య గర్భంతో ఉన్నప్పుడు నువ్వే చేసుకోవాలి అన్ని పనులు. నీ భార్య గర్భంతో ఉన్నప్పుడు నువ్వు అన్ని పనులు చేయాలి మగవాడిగా. నేను మగండ్రా భయ్, నేను ప్లేట్లను అడుగుతాను, నేను ఇల్లు చూసాను. అది నీ భార్య రా అయ్యా, నీ ఇల్లు, నీ ఒక్క శరీరం, నువ్వు ఒక్కడవే. నువ్వు కాకపోతే ఇంకోటి చేసి పెడతారు మరి నీ భార్యకి. అదేముండదు మరి. నన్ను ఆ పని చేయమన్నారు, ఈ పని చేయమన్నారు, ఇన్ని బట్టలు వచ్చుకోమన్నారు, రోజు ఇన్ని బట్టలు అయితే అన్ని బట్టలు అయ్యి. ఇది మళ్ళీ ఫోన్లు ఎక్కడికి వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది. ఆ పిల్లలు ఎన్ని రాశి రంపాలు పెడుతున్నారా అని ఆవిడ ఇక్కడ మధ్యలో తీర్పు తీర్చడానికి ఆ కుటుంబం వాళ్ళు, ఈ కుటుంబం వాళ్ళు మధ్యలో పెళ్లి చేసిన వాళ్ళు. దేవుని కుటుంబాన్ని సరైనటువంటి మార్గంలో నడపడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేస్తారు. భార్య భర్తల మధ్య రకరకాలు జరుగుతాయి, గొడవలు అయితే భార్య భర్తల మధ్య వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు కలిసి నడుస్తారు ముందుకు. మధ్యలో రావడానికి ఎవరికి అధికారం లేనేలేదు. మరైతే భర్తను మార్చుకోవాలంటే భార్య ఏం చేయాలి? భాష గారు 1 పేతురు రాసిన పత్రిక, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. ఇది పేతురు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమని? లోబడి ఉండమని. అది ఒక్కడే తప్ప అన్ని పనులు చేస్తాం భాష గారు మేము అంటారు స్త్రీలు. నాకు అన్ని వచ్చు కానీ లోబడ్డం ఒక్కడే రాదు. వాక్యమునకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. సో భర్తలను పొందుకోవాలంటే భార్యలు ఏం చేయాలంట? పవిత్ర ప్రవర్తనతోని ఇంట్లో మెలగాలి. ఎలాగా? వాక్యానికి లోబడి తమ సొంత పురుషులకు లోబడి ఉండమని వాక్యం తెలియపరుస్తుండే. ఏమ్రా కథలు వాడుతున్నావురా బిడ్డ అని మొన్న మరీ ఘోరం ఎక్కడో చూశాను. ఒక ఆవిడ రోడ్డు మీదకి తీసుకొచ్చి అలా నడపడ కొడుతుంది. దిగులని ఆ భర్త తాగి వచ్చాడు, కరెక్ట్ కాదంటున్నా. కానీ భార్యగా నీ బాధ్యత, నీ బుద్ధి ఏమైంది? నువ్వు వాక్యం తెలిసిన దాని అయితే కనుక నీ భర్త మీద చేయేస్తారు ఎవరన్నా? పిల్లలు కొట్టడానికి దేవుడు అధికారి మీద, నువ్వెవడో కొట్ట. అందుకే బెత్తం వాడమన్నాడు దేవుడు, చెయ్యి వాడమని. వీళ్ళేమో చెంపలు కొడతా, లేకపోతే ఈ ఇష్టమైనట్టుగా బయటికి తీసుకొచ్చి అందరి ముందు పరువు తీయ, ఈ సంగతి ఏందో చూస్తా బిడ్డ అని చెప్పి భర్త పరువు అందరి ముందు ఎవరు తీస్తున్నారు? భార్య. తాగుడు బంధకాల వలన కుటుంబ పరువు పోతుంది. భర్త భార్యను కొడుతున్నాడు, అందరి ముందు కొడితే ఆ విధంగా కూడా భార్య పరువు తీసేస్తుంది. ఈ రోజుల్లో బంధం లేదు, వివాహ బంధం అనేది లేదు. వివాహ బంధం అనేది కట్టబడ్డాలి. నాకు అన్ని తెలుసులే అనుకుంటారు పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అసలు వాళ్ళకి ఏంటి. పెళ్లి కాకముందు అందరూ చెప్పేటోళ్ళే ఇలా ఉండాలి అలా ఉండాలండి. పెళ్ళైన తర్వాత అర్థమైతే వాళ్ళకి ఆ బాధ. పాస్ గారు బలి చెప్తారు పెళ్లి గురించి. చివరిలో గుర్రం ఎక్కించి పెళ్లి కొడుకు తీసుకొస్తారు కదా. అప్పుడంట ఆయన జ్యోతిరాజ్ పాస్టర్ గారు చెప్పిన మాట, ఏలూరు పాస్టర్ గారు మన్నా చర్చ చెప్పిన మాట ఏంటంటే, పెళ్లి కొడుకుని గుర్రం ఎక్కించినప్పుడు అంట, అరే ఇదే నీకు చివరి అవకాశం, గుర్రం ఎక్కి పారిపోరా పెళ్లి చేసుకోకుండా అంట. పెళ్లి గురించి చుట్టూ కూడా వ్యవస్థ ఇలా ఉంది కాబట్టి పెళ్ళి అంటే ఏంటి అనేది అర్థం కావట్లేదు. కాబట్టి పెళ్ళి అంటే ఇదే అన్నట్లుగా మనుషులు ఇలాగ అనుకుంటున్నారు. ఇదేనేమో నిజంగా పారిపోవాలేమో అని. కొంతమంది అయితే భయంతో పెళ్లి చేసుకోవడానికి ముందుకు కూడా రావట్లేదు ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే పెళ్ళి అయితే ఇది గొడవలు ఇలా ఉంటాయి, ఇలా విడిపోతారు, ఇలాగవుతుంది అలాగవుతుంది. వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి అని అంటే, ఇప్పుడు మనం చూసినట్లుగా ఏం చేయాలి అని అంటే, భర్త కల్టివేట్ చేయాలి. అంటే భార్యను వాక్యానుసారంగా ఉదక స్నానం చేసుకుంటే ఏం చేయాలంట? కళంకము లేని దానిగా, ఎటువంటి దోషం లేని దానిగా, నిర్దోషవంతురాలుగా నేర్పించుకుంటూ ప్రేమిస్తూ తీసుకుని వెళ్ళాలి. ప్రేమ అంతము వరకు సహించును, ప్రేమ దీర్ఘశాంతము చూపును అని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రేమ క్రీస్తు యేసు ప్రభులు వారు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించిందో అదే విధమైనటువంటి ప్రేమ చేత మనము కూడా ఏం చేయాలి? మన భార్యలను ప్రేమించాలి అని రాయబడింది బైబిల్లో. అట్లా చెప్తే మనకు అర్థం. అరే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భార్యలను ప్రేమించడం మనకు అలవాటు కావాలి. ఎన్నిసార్లు ప్రేమించాలయ్యా, ఆ ప్రేమ విసిగిపోయిందయ్యా అనే కూడా సరే ఏం చేయాలంట? ప్రేమించాలి. అయితే భార్యలు ఏం చేయాలి? ఇప్పుడు లోబడ. వాక్యానుసారంగా నీ పవిత్ర ప్రవర్తన చూసి, నువ్వు లోబడినటువంటి తీరును చూసి నీ భర్తను రక్షణలోనికి తీసుకొచ్చే పవిత్ర ప్రవర్తన బట్టే భర్త. సాధారణంగా భార్య ఎలా ఉండాలి అని అంటే, నిన్నగా పాస్టర్ గారు దైవజనుడు చెప్తున్న మాటలు అంటే నేను నిన్నంతా కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా. సో కొంతమంది సేవకులు చెప్పిన మాటలు కూడా వింటా ఉన్నాను, అసలు పెళ్లి గురించి ఎవరెవరు ఏం చెప్తున్నారు అన్నట్టు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను చెప్పిన దైవజనుడు కుటుంబం గురించి బాగా చెప్తున్నాను. అయితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, భార్య అంట భర్త పక్కనే ఉండాలి, కానీ ఇరిటేట్ చేయకూడదు. ఏం చేయకూడదు? ఇరిటేట్ అంటే చిరాకు తెప్పించకూడదు. భర్తని భార్య ఎలా ఉండాలంట? క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్స్ ఏ విధమైన క్వశ్చన్లు? చిరాకు తెప్పించేయి, అప్పుడెప్పుడో జరిగిపోయినాయి, నీ వల్ల ఎలాగైంది, నువ్వే ఎలా చేసేవా, ఆ క్వశ్చన్లు కాదు. దానివల్ల ఎలా జరిగింది, నువ్వు అలాగుంటే ఇలా ఉంటే అలా ఉంటే, నీ తల్లిదండ్రులు అలా పెంచితే నువ్వు ఇలా ఉండేవాడు కాదని. భార్యనా, నీ తల్లిదండ్రులు సరిగ్గా పెంచుంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదని. నీ భర్తన, నీ సేవకుడు నీకేమో నేర్పించాడని. భార్యనా, నీ సేవకుడు నీకేమో నేర్పించాడని. భర్తన అటు చేసి ఎక్కడ పోతున్నారు వీళ్ళు? దేవుడి దగ్గరికి. పురుషులు అయితే ప్రేమించడం మాకు ఇష్టం లేదు, భార్యలు అయితే లోబడ్డం మాకు ఇష్టం. అయితే ఆయన చెప్పిన మాట, భర్తకు చిరాకు తెప్పించకుండా భర్తను అడిగే ప్రశ్న ఎలాగ ఉండాలి అని అంటే, నీ దర్శనం ఏంటి, ఒక 10 సంవత్సరాల తర్వాత మన యొక్క జీవితం ఎలాగుంటుంది అని చెప్పేసి అనేది మనం భర్త సృష్టించబడింది నిన్ను కాపాడడానికి, నీ పిల్లల్ని పోషించడానికి, నీకు కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు భర్తను ఏర్పడింది. భార్య లోబడి ఇంట్లో అన్ని పనుల్లోనూ అన్నిట్లోనూ సహకారిగా. మనం ఉద్యోగం చేయాలి, తప్పేం లేదు. స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలి, తప్పేం లేదు. దానికి వ్యతిరేకంగా బయటలో ఏం రాయవాలి. ఉద్యోగం చేయదని ఏం చెప్పాలి, పని చేయమని చెప్తాను. అంత మాత్రం చేత నేను పని చేయవుతున్నాను, నువ్వేం పని చేస్తున్నావు అని ఇంట్లో వాళ్ళు. కొంతమంది భర్తలకు ఉద్యోగం లేదనుకోండి, భార్యలు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఇక భార్యలు డిమాండ్ ఎక్కువైపోయింది భర్తల మీద. ఏం ఇంట్లో ఖాళీగానే ఉన్నాగా, బట్టలు ఉతుకోవచ్చా, ఏదైనా అన్నం ఉండొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది పొద్దున్నే చాలిసిపోయొచ్చు, నువ్వు ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని. భర్తలు పెట్టడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి లోబడే తత్వం లేదు కాబట్టి కుటుంబాలు విడిపోతున్నాయి, అల్లర్లకు కారణమవుతుంది. లోబడే తత్వం లేదు కాబట్టి భార్యలు ఇక అందుకని పురుషులు ఏం చేస్తారు, ఇంట్లో ఉండకుండా బయటికి పోతారు. ఏం చేస్తారు?
చిరాకు తెప్పించినప్పుడు బయటికి పోతుంది. అదే మంచిగా క్వశ్చన్ కానీ మంచిగా అలవాటు చేసి మంచిగా నీ భర్తని వాక్యం చేత నీ పవిత్ర ప్రవర్తన చేత కట్టుకుంటే కుటుంబం అనేది వ్యవస్థ అనేది కట్టదు. నీ ఊట దీవెననందును నీ యవ్వన కాలపు భార్యమందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తినొండుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము వద్దుడవై యవ్వన కాల మందు భార్య అందు మనం సంతోషించాలి అనే మాట రాయబడింది. అయితే ఆమె రొమ్ముల ఎందు అంటే ఇక్కడ అర్థమేంటి, రొమ్ములు అంటే అర్థమేంటి అంటే మళ్ళీ మీరు తప్పుగా తీసుకున్నారు, శరీరానుసారంగా ఆలోచించకుండా బుర్రకు కొంచెం బుద్ధి పెట్టి రొమ్ములు అంటే ఆహారము. ఏం చెప్పండి, ఆహారం. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రొమ్ముల వల్లనే వస్తుంది. రొమ్ముల ఎందు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఆమె పెట్టేటువంటి ఆహారం ఎందు మనం ఏమవ్వాలంట, బద్ధులమై ఉండాలి. ఆహారానికి మనము లోబడ. ఇది రొమ్ములు అనేది ఆహారానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైనటువంటి నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండు అంటే ఆమె పెట్టే భోజనాలను బట్టి నువ్వేం చేయాలి, తృప్తి నొందుచుండు. అది వాక్యమైనా ఉండొచ్చు, ఇంకా శరీరకసారమైనటువంటి ఆహారమైనా అయి ఉండొచ్చు. అయితే నీ భార్య అందు నువ్వు సంతోషించకుండా భర్తలారా వేరే పరస్త్రీ అందు కనుక మనం మోయిస్తే కనుక నాశనకరమైన గుంటలోనికి మనం పడిపోతాం. ఇది ఇక్కడ రాయబడినటువంటి భర్తలకి హెచ్చరికగా రాయబడినటువంటి మాట. కొంచెం ముందుకెళ్దాం. 6వ అధ్యాయము. భర్తకు పుట్టే రోషం. ఒక్కసారి కనుక భర్తలకు బాగా చిరాకు తెప్పించి ఉంటే కనుక ఇక భర్త ఏం చేస్తాడు, విసిగిపోయి మహారౌద్రం కాదు మనల్ని పట్టించుకోవడం కనికరం కూడా చూపించు. పశ్చాత్తాపం పడినా సరే ప్రతీకారము కాలము చేయి కాలమందు అతడు కనికరపడ్డాడు. ఇది నాకు అవసరం లేదు అని ఒక్కసారి అనుకున్నాడు అని అంటే కనుక భర్తకి ఎప్పుడు కూడా రోషం పుట్టించే విధంగా మనం మాట్లాడకూడదు, చిరాకు తెప్పించే విధంగా మనం మాట్లాడకూడదు. భర్తతో లోబడుతూనే ఆయన ప్రేమను అనుభవించే విధముగా మనం కాపురం చేసేటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని మనం ఎవరిని అడగాలి? దేవుడు. భర్తకు సరైన విధానంగా వాక్యానుసారంగా నేర్పించుకునేటువంటి కృపణీయమని భర్త ఎవరిని అడగాలి? దేవుడు. మనం కుటుంబం గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎవరు వినరు, ఎందుకంటే పెళ్ళిళ్ళలో ఆ మెసేజ్ అవసరం లేదు కదా. మనకి వెళ్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, మనకి అది లేదా. పెళ్ళి అంటే ఏందో, భార్య భర్తలు అంటే కొట్టుకుంటారు, మళ్ళీ తర్వాత ఒకటి అవుతారు. ఇదే అనుకునేవాడిని పెళ్ళి అంటే. ఎప్పుడైతే మాకు బైబిల్ కాలేజీలో కుటుంబము అనేటువంటి ఒక సబ్జెక్ట్ గురించి నేర్పించారో అసలు అప్పటిదాకా పెళ్ళి అంటే భయపడ్డాను. నిజం చెప్తాను, సంఘం ఎదుటి కూడా నేను నిజమే చెప్తున్నాను. పెళ్ళి అంటే నాకు చాలా భయం అయింది. ఒకసారి ఎంత భయం అంటే అసలు పెళ్ళి చేసుకోవద్దు, ఇక ఏసన గారిలాగా ఉండిపోదాం అన్నంతగా అయిపోయింది ఇక నా పరిస్థితి. నేను చాలా మందికి చాలాసార్లు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చెప్పాను, నేను పెళ్ళే వద్దురా బాబు అని చెప్పేసి అనుకుంటా. కానీ ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ యొక్క ఆ యొక్క అంశము అర్థాన్ని నాకు తెలియపరిచే విధంగా మా టీచర్లు ఎప్పుడైతే నాకు నేర్పించారో, బోధించారో, ఆ క్లాస్ విన్న తర్వాత అప్పుడు అర్థమైంది దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడని చెప్పేసి. అప్పుడు నాకు ఇచ్చిన 2016వ సంవత్సరంలో నాకు పాస్టర్ గారు దైవజనుడు ఆఫ్రికాలో నాకు ప్రవచనం ఇచ్చాడు. ఏంటి అని అంటే, ఇక నీ పిల్లలు భారతదేశంలో గొప్పవారిగా దేవుడు ఎన్నుకోబోతున్నాడు, వారిని వాడుకోబోతున్నాడు అని వాగ్దానం. అప్పటిదాకా నాకు పెళ్ళంటే భయం, కానీ ఆ మాట ఆ ప్రవచనం విన్నప్పుడు నేను నమ్మాను. ఏంటి అంటే, దేవా నువ్వు నాకు పిల్లలు ఇస్తావు, నా పిల్లలు నీ కొరకు భారతదేశంలో బలంగా వాడబడతారని నమ్మాను. ఆ నమ్మిన ప్రకారంగానే దేవుడు నాకు ఎదురు పెట్టాడు. అలా ఏది కూడా వ్యర్థంగా పోదండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏవి, ఆయన చేసిన ప్రామిస్లు ఏవి ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ దానికి సమయం రావాలి. ఆ వాగ్దానానికి ఏం కావాలి? సమయం రావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ వాగ్దానం ఎప్పుడు చేయబడింది? అబ్రహాము కంటే ముందే వాగ్దానం చేయబడింది. ఎప్పుడు? నోవాహు కంటే ముందే. ఆదాము అవ్వల దగ్గరే వాగ్దానం చేయబడింది, యేసయ్య లోకానికి వస్తాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే. అదేవిధంగా నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి, ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. అయితే భర్తకి కోపం పుట్టించే విధంగా లేదా భార్యకు కోపం పుట్టించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. అంటే వివేకం లేనిదైతే కనుక అది పంది ముక్కునున్న బంగారు కమ్మ. బంగారానికి విలువ ఉందా లేదా? దానికి ఏమన్నా విలువిచ్చినట్టే నా పంది ఆ బంగారానికి? అయ్యో ఇది బంగారమే, ఇది చాలా వెల కలిగింది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో నగలు పెట్టుకునే కదా, చూపించడానికే కదా నగలు పెట్టుకునేది. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మీరు ఎందుకు నగలు పెట్టుకునేది? వాళ్ళు అందరికీ చూపించడానికే కదా, దాని విలువేంటో చూపించడానికే కదా. 7 వారాల నగలో, అదే 9 వారాల నగలో ఏదో పెట్టుకుంటారు కదా, ఈ నడుము చుట్టూరు ఇలా కడతారు, ఏదో బెల్ట్ లాగా ఎంత పెద్దది. అది గిల్ట్ నగలో మరి మంచి నగలో నాకే తెలియదు. కొంతమంది మంచి నగలో పెట్టుకుంటారు అనుకోండి, డబ్బున్న వాళ్ళు అయితే ఎంత పెద్ద వడ్డారం కడతారు, ఇక్కడ నుంచి ఈ చివరి దాకా, ఆ చివరి నుంచి చివరి దాకా. నాకు బంగారం అని చూడు అన్నట్లుగా. ఏందది? దానికి ఒక విలువ ఉంది. అంటే బంగారానికి ఒక విలువ ఉంది. బంగారం కొనాలన్నా విలువ ఉంది, మనం దాన్ని అమ్మాలన్నా ఒక విలువ ఉంది. అయితే ఆ యొక్క పంది ముక్కు నుండి ఎక్కడ ఉండింది? అది విలువ లేని దానిగానే. అందుకనే కాపురం చేసేటప్పుడు లేదా పెళ్లి కాబోయే ముందు కూడా స్త్రీకి ఏముండాలని అంటే వివేకం అనేది ఉండాలి. అందుకని యేసయ్య కూడా ఆత్మీయ వరాల్లో అన్ని వరాలు ఇస్తూ కూడా ఆయన వివేచన వరాన్ని కూడా దేవుడు ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించాడు.
ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మకూడదు. మనం ఊరిని పడితే వాళ్ళ మాట తినేసి ఇదే నిజం అనుకుంటే పోయామనుకో చివరికి అటే పోతుంది. ఏం ఉండదు, ఇక పరలోకం ఉండదు, ఇంకా అటే పోతుంది. కొంతమంది ఈ మధ్యకాలం అలాగే తయారయ్యారు. అది రైట్ అది రైట్ అని చెప్పి ఆ సేవకుడు రెడ్డి చివరికి అబద్ధ బోధన వైపు తిరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాక్యమే లేదు, అసలు దేవుడే లేడు అన్న వాళ్ళు కూడా తయారైపోయారు ఈ రోజు. ఎందుకని? వినాల్సిన దగ్గర వినకుండా, నాటబడాల్సిన దగ్గర నాటబడకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా, ప్రవర్తించకుండా, దేవునికి లోబడకుండా ఉన్న వాళ్ళే ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు. నిజంగా దిక్కుమాలిన వాళ్ళు. దేవుడు ఉంటే వారు దిక్కుమాలిన వాళ్ళు కాదు. దేవుడే మనకు దిక్కై ఉన్నాడని వాక్యం. దిక్కుమాలిన వారికి ఆయనే దిక్కై ఉన్నాడని వాక్యం. ఎవరైతే దేవుణ్ణి విడిచాడో వాడు నిజంగా దిక్కుమాలిన వాళ్ళ భార్య చాలా మంచిగా ఇంటికి వెళ్తే సపర్యలు చేసి అందరికీ కూడా మంచిగా చూసుకుంటారు అనేటువంటిది మా పాస్టమ్మ గారు మేము ఇంటికి వెళ్తే ఎవరి బిడ్డలుగా మేము ఉన్నప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని భోజనం అంతా కూడా ఆడే వండి పెట్టింది. పాపం చేతులకి ఎంత కష్టమే. నేను తిన్నాం కాబట్టి ఈరోజు మా ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా అలా ఉండాలన్నది నా ఆశ. నేను తిన్నాను ఆ విధంగా. నా పాస్టమ్మ గారి దగ్గర నేను ఆ విధంగా పెరిగాను కాబట్టి ఇలాగే ఉండాలి. నిన్నటి దినాన్ని ఒక పాస్టర్ గారు చెప్పాడు ఏంటి అని అంటే, ఆ కాలంలో వాషింగ్ మిషన్లు అలాంటివి ఏం లేవు కదా. ఇంటికి వచ్చిన సేవకులు వస్తారు, యవ్వన బిడ్డలు, కొంతమంది సేవలో తరపీదులు ఉంటారు. అప్పుడు ఆ పాస్టమ్మ గారు అంటే అలా యవ్వనస్తులు బట్టలు నిజంగా అలా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు అందరూ రక్షణలోనికి వస్తున్నాం మెల్లిమెల్లిగా. ఇప్పటికి కూడా రక్షణ కార్యాలు జరుగుతున్నాయి అంటే ఎంతోమంది వారు త్యాగం చేశారు, వారి కుటుంబాలను త్యాగం చేశారు, వారిని వదులుకున్నారు, వారి కుటుంబాలను వదులుకున్నారు, ప్రాణాలు పెట్టారు, అన్నీ వదులుకుని అన్నీ త్యజించుకుని ఇది నాది కాదు, ఈ లోకం నాది కాదు, ఈ జీవాశ లేదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవి కాదురా బాబు మాకు కావాల్సింది దేవుని సేవ చేయడం, దేవుని సేవలోనికి అనేకులు నడిపించడం అని వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఆ కుటుంబాల ఒక మాదిరిని బట్టి ఈరోజు ప్రతి ఒక్కడు మేము సేవలోకి వచ్చిన మేమందరం కూడా అదే మాదిరిని ఫాలో అవ్వకుండా ముందుకెళ్ళాలి. సేవకులు ఇంటికి మనం వెళ్తున్నప్పుడు అది మనకు ఆశీర్వాదం. వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం కూడా మన ఆశీర్వాదం. అదేవిధంగా సేవకుడు మీ ఇంటికి వచ్చి భోజనం చేయడం కూడా మనకు ఆశీర్వాదం. చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ప్రియమైన సిగ్గు తెచ్చినట్టు వాళ్ళ ఎముకలకు కుళ్ళాలి. ఎముకల్లో బలం లేకపోతే ఇంకేముండదు. ఎముకే బలానికి సూచన అయితే అందులో కుళ్ళు ఉంటే ఇంకేముండదు. మీ పెనిమిటి యొక్క బలం అంతా కూడా 14వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతాను చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు. ఏ విధంగా ఉండకూడదంట భార్య? కలహముతో ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి. అప్పుడప్పుడు భర్తలు ఎందుకు బయటికి వెళ్ళి భోజనం చేస్తారా అంటే ఇది జాగ్రత్తగా. అప్పుడప్పుడు భర్తలు బయటికి వెళ్ళి ఎందుకు తింటారా అంటే పెట్టుకోండి ఒక మాట. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కూడా కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే, కలహం అంటే అర్థం ఏంటి? గొడవతో కూడిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒక రొట్టె ముక్క తింటే చాలరా బాబు అనుకుంటాడు. అదే అధ్యాయంలో 19వ వచనంలో వచ్చేసరికి ఇంకొంచెము 9వ వచనం చదవండి, క్షమించాలి. ప్రేమను తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడంట. జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడద్దు ఎప్పుడు కూడా. కుటుంబ భార్యలకైనా భర్తలకైనా ఒకటే చెప్తున్నాను ఈ మాట. జరిగిపోయిన దాని గురించి మరలా మాట్లాడి ఏం చేయొద్దు. మీ భార్యలకి మీ భర్తలకి కోపాలు తెప్పించి చిరాకు తెప్పించకండి. జరిగిపోయిన దాని వలన భేదం ఎక్కువైంది, విడిపోవడం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అబ్బా, ఈ మాట అసలు భలే రాస్తారు, భలే చెప్తారు అందరూ కూడా. భార్య దొరికిన వానికి మేలు దొరికిన కూడా పెళ్లి పత్రికలు తెగరాదు. ఇది నిజంగా యెహోవా అనుగ్రహించిన ఫలము అని ఎవడైతే భర్త ఆలోచిస్తాడో, నిజంగా భార్య దొరికిందంటే నువ్వు నిజంగా ఆశీర్వదించబడిన వ్యక్తివే. హల్లెలూయా. భార్య దొరికిన వానికి మేలు దొరికింది, నిజంగానే మేలు దొరికింది. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నాకు మేలు దొరికేది కాదేమో. హల్లెలూయా. చూడండి 21వ అధ్యాయం 9వ వచనం. అయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే, ఎంత మంచి మాట అన్నాడు ఆయన. 19వ వచనం చదవండి. ప్రాణము విసిగించు జగడగొండి దానితో నివసించుట. అందుకనే అందరూ విడాకులు తీసుకుంటున్నారన్నమాట. విడాకులు తీసుకునే వాళ్ళు అంత ఎందుకు కరెంట్ భూమిలోకి పరిగెడుతున్నారంటే ఇదే, ఈ బాధలు తట్టుకోలేక, గయ్యాళితో ఉండలేక. పెద్ద ఇంటర్లో ఉండక కూడా ఏం లేదంటే అక్కడ సమాధానం లేదు. మిద్ది మీద ఎక్కడో ఒక మిద్ది మీద ఒక మూల, అప్పుడప్పుడు ఇంటి లేదని గొడవ లేదని భర్తలు మిద్ది మీదకి ఎందుకు వెళ్తారు అర్థం చేసుకోండి. నాకు వద్దురా నాయన, ఇల్లు వద్దు, పెద్ద ఇల్లున్నా సరే, ఇల్లు ఉంది కానీ ఏం లేదు, నెమ్మది లేదు, సమాధానం. ఇలాగుంటే ఇంకేడ ప్రాణం విసిగించి జగడ కొడుతూ మనం ఏడ కాపురం చేస్తాం. సో ఇలాగ ఉండొద్దు అని స్త్రీ గురించి చెప్తూ నేను ఇక్కడితోని కొన్ని మాటలు ఇప్పుడు పావు గంట టైంలో మీకు త్వరగా భార్య ఎలా ఉండాలి, భర్త ఎలాగా ప్రేమించినప్పుడు ఆ భార్య ఎలా ఉంటుంది అనే దాని గురించి 31వ అధ్యాయంలో సామెతలు. ఇది నా మెయిన్ మెసేజ్. అసలు నేను ఇంట్రడక్షన్తోనే నాకు టైం సరిపోయింది. ఇంకేట చెప్పను నేను. ఇంకా మెసేజ్ ఎక్కడికో తీసుకొచ్చినట్టుగా కాకుండా
ముందు మీకు అర్థం కావాలి కదా అసలు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి అనేది అర్థం కావాలి కదా. సో భార్య ఏం చేయాలి, భర్త ఏం చేయాలి అనేది మీకు నేను చెప్పాను. ఇప్పుడు భార్య ఎలా ఉంటే ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. చాలామంది అంటారు ప్రోవర్బ్స్ 31 ఉమెన్, ఐఎమ్ ప్రోవర్బ్స్ 31 ఉమెన్ అని ఇంగ్లీష్లో చెప్తారు. అంటే నేను సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడిన స్త్రీ వంటి దానను అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ లక్షణాలు ఏమి కనపడవు వాళ్ళని, ఆ లక్షణాలు ఏమి కనపడవు. ఎందుకనంటే అలా ఉండలేరు కాబట్టి. అలా ఉండడానికి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, ప్రార్థన చేసి ముందుకు నడిపించబడాలి. అందులో ఈ స్త్రీకి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలు నేను త్వరగా చెప్తాను. బిడ్డలారా చూడండి, ఇదే అధ్యాయము 31వ అధ్యాయము 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా, హల్లెలూయా. సో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే మిగతా చాలా తక్కువ మంది ఉన్నారు, గుణవతి అయిన భార్యలు చాలా తక్కువ మంది ఉన్నారని దాని ఒక అర్థం కదా. అరుదు అంటే అర్థం ఏంటి, తక్కువ అని అనక అర్థం. అయితే నీ భార్య గుణవతిగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి, వాక్యానుసారంగా నీ భార్యను నువ్వు గుణవతిలాగా మార్చుకోవాలి. వాక్యములో నీ భార్యను ఉదక స్నానం చేయించుకోవాలి. వాక్యం చేత నీ భార్యను నువ్వు కల్టివేట్ చేసుకుంటూ నడిపించాలి. ఇది మగవాడికి ఇచ్చినటువంటి భారము, బాధ్యత. అయితే స్త్రీ లోబడినప్పుడే ఆ భర్త కూడా మార్చబడతాడు. భర్త మార్చబడాలి అన్నా సరే స్త్రీ వాక్యానికి లోబడే, వాక్యము ద్వారానే పవిత్ర ప్రవర్తనను బట్టి ఎవరిని రాబట్టుకుంటుందనంట, భర్తను రాబట్టుకుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్తాం. అయితే ఇప్పుడు చూడండి, మొట్టమొదటిది ఆమెలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచు. అన్ని విషయాల్లో నమ్మిక ఉంచాలి. నీ భార్య ఎందు నువ్వు నమ్మిక ఉంచాలి. నమ్మడం లేదు అని అంటే నీ భార్య నువ్వు నమ్మడం లేదు. ఈరోజు నీ భార్య నువ్వు నమ్మడం లేదు అని అంటే దానికి కారణం ఏంటంటే ఆ భార్య నమ్మకస్తురాలు కాదు అన్నారట. ఈరోజు ఎంతో మంది పురుషులు భార్యలు నమ్ముతున్నారు, కానీ భార్యలు ఏం చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తకు తెలియకుండా వేరే వాళ్ళతో దొరికిపోయిన తర్వాత చచ్చిపోతారు. అక్రమము, పాపం మనల్ని ఏం చేసిద్ది అంటే తరిమిద్ది. పాపం మనల్ని, అక్రమము మనల్ని ఏం చేసిద్ది అంటే తరిమి మరణాన్ని తీసుకుని వచ్చింది పాపం. ఈ రోజుల్లో ఎంతో మంది భర్తలకు తెలియకుండా భార్యలు, భార్యలకు తెలియకుండా భర్తలు కూడా వ్యభిచరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీ భార్య నిన్ను నమ్మాలి అని అంటే నీలో ఏం కనపడాలి, ఆ నమ్మకత్వం అనేది. ఆమె భార్య యందు ఆమె పెనిమిటి నమ్మిక ఉంచును. ఇది మొట్టమొదటి లక్ష్యం. ఒక భార్యగా నువ్వు కట్టబడాలి. ఒక భార్యగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడని నీ కుటుంబంలో నీ కుటుంబం ద్వారా నీ భర్తకు ఒక మంచి నమ్మకస్తురాలైన భార్యగా నువ్వు ఉండాలని దేవుడు మొట్టమొదటి లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైన నమ్మకం కలిగినటువంటి భార్యలు ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి బైబిల్లో. మనం చివరిలో నేర్చుకుందాం, చివరి వారంలో దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణలు చెప్తే టైం సరి. సారా నమ్మకస్తురాలుగా, ఇస్సాకు భార్య రిబ్కా నమ్మకస్తురాలుగా, ఎక్కడి నుంచి తన కుటుంబాన్ని విడిచి, దూరమునున్న తన కుటుంబాన్ని విడిచి ఇస్సాకు ప్రదానం చేయబడిందో, ఎప్పుడైతే దేవుని పిలుపుని అందుకుందో, దేవుని పిలుపుకి లోబడిందో, అప్పుడు ఏమైందేనంట, తన కుటుంబాన్ని విడిచి వెళ్ళడం నీకు ఇష్టమేనంటే వెళ్ళడం నాకు ఇష్టమని చెప్పేసి ఎక్కడికి వచ్చేసింది, భర్త దగ్గరికి వచ్చేసి. వచ్చిన తర్వాత నమ్మకంగా కాపురం చేసింది కాబట్టి కవల పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. 2 గొప్ప జనాంగాలను ఇవ్వగలిగి చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిక. స్త్రీ యందు పురుషుడికి ఏముండాలి? ఇప్పుడు నమ్మిక. ఆ నమ్మకం ఎవరు కలిగించాలి? అతని లాభప్రాప్తికి వెలుతు కలగదు, అయితే ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ ఈడేమియు. ఇప్పుడు భార్య మేలు చేసేదిగా ఉండాలి. అందుకనే భార్య దొరికిన వారికి ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు. నేను అప్పుడప్పుడు సండే ఏదో చెప్పినట్టున్నాను. భార్య అంట ఆమె ప్రియుడికి భర్తను చంపేసి ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్రియుడిని ఇంట్లో పెట్టుకోండి. ఆడేమో తినకూడని కూర తిన్నాడు, అక్కడ దొరికిపోయాడు. ఇంట్లో వాళ్ళకి అపనమ్మకం వచ్చి ఆడ ఐడెంటిటీ పోయింది, వాడి జీవితం నాశనం అయిపోయింది, జైల్లో పడ్డారు ఇద్దరు కలిసి. చూడండి ఎంత దౌర్భాగ్యం స్థితి. నమ్మిక లేదు. ఈ రోజుల్లో భార్య భర్తలు నమ్మడానికి కూడా వీలైనటువంటి పరిస్థితిగా ఈ కాలం మారిపోతుంది. కాబట్టి నీ పిల్లలను, అది తల్లిదండ్రులుగా నీ పిల్లలను నువ్వు పెంచే విధానంలో నువ్వు చేసుకోబోయే నీ భర్త గురించి పూర్తిగా సంపూర్ణంగా వాక్యానుసారంగా నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. ఇప్పుడు నాకు 2 కొడుకులు కాబట్టి ఆడు చేసుకునే భార్య ఎలా ఉండాలనేది నేర్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నాకు, నా భార్యకు ఉంది. నా పిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళు ఏ విధంగా పెళ్లి గురించి ఎలా సిద్ధపరచాలో నాకు ఆ బాధ్యత ఉంది. నీ మీద కూడా దేవుడు ఆ బాధ్యతను పెట్టి, అందుకని బాధ్యత లేకుండా పిల్లలు పెంచితే కనుక ఏమైంది అంటే చివరికి గొడవలు. చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. కుటుంబంలో పెద్దల బాధ్యత కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే అతనికి మేలు చేయును కానీ నన్ను పిలవలేదు, అందుకే నేను రాలేదు అందంట. నన్ను పిలవలేదు కాబట్టి నేను హాస్పిటల్కి రాలేదు అంది. సాక్షి పొందలేదు దానికి, అందుకని నేనేం చెప్పడం లేదు. అరే నీ భర్తకి ఏదో అవుతుంది, నీ భర్త హాస్పిటల్ ఉంటే భార్యకి ఇవ్వడం చెప్పాలి. వచ్చి భర్త ఫోన్ చేసి నువ్వు రామ్మ, నాకు బాగాలేదు రామ్మ, ఇంటికి నా దగ్గర ఉండమ్మా అని చెప్పాలి. భర్త ఎక్కడ ఉంటే భార్య నాకు లేదు, నాకు పని ముఖ్యం, నా ఇంట్లో పిల్లలు ఉంటారని నీకు చెప్పింది. నీ పిల్లల కంటే ముందు నీ భార్య ముఖ్యం. నీకు నీ పిల్లల కంటే నీ భర్త ముఖ్యం. మొదటి దేవుడు అయితే, తర్వాత నీ భర్త, నీ భార్య, తర్వాత పిల్లలు. అందుకని నేను చెప్తాను చాలా మందికి,
నేను మా పాస్టమ్మ గారికి కూడా నేను చెప్పాను, ఫస్ట్ పిల్లలు కనబెట్టాను, వాళ్ళిద్దరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు కాదు, నా పిల్లలు కాదు, వాళ్ళు దేవుని పిల్లలు. ఒకవేళ తర్వాత అయినా సరే పెళ్లిళ్ళు చేసిన దాకా మాత్రమే పెంచాల్సిన బాధ్యత నాది, అంతవరకే. తర్వాత వాడి కాపురం వాడే చేసుకోవాలి, వాడి ఇల్లు వాడే కట్టుకోవాలి, వాడి సేవ వాడే చేసి ఏ విధంగా అయినా. నా పిల్లలు కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అంతే. అంత మాత్రం గాలి వదిలేస్తామంటే గాలి వదిలే, చాలా మంది అంటారు గాలి వదిలే. పిల్లల్ని పెళ్లికి సిద్ధపరచాల్సిన బాధ్యత మనది. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయు. తన చేతులారా వాటితో ఏం చేస్తుందంట? పని చేసే స్త్రీగా మనం. అందుకని ఇంతకు ముందు చెప్పాను కదా, పెళ్లి చేసి ముందు పంపించేటప్పుడు నీ పిల్లలకి ఏం చేయాలి? ఇల్లు తోడవడము, బట్టలు ఉతుకోవడము, ఏం చేయాలి? వంట చేయడం, చేతులారా పని చేయడం నేర్పించాలి. అన్ని పనులు నేర్పించాలి. నీ పిల్లవాడికి కూడా, భార్యకి ఒక్కదాన్ని, నేను స్త్రీ గురించి ఒక్కదాని గురించి మాట్లాడడం లేదు ఇక్కడ, పురుషుడికి కూడా నీ పిల్లలకు నువ్వేం చేయాలి? నేర్పించుకోవాలి. అందుకని జోయిగాడికి వాడు పెరిగే కొంది వాడి పనులు వాడు చేయడం నేర్పిస్తాడు. ఇప్పుడు జాన్ గారు వాళ్ళ పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుకుంటున్నారు. లేదు, ఇంటికి వచ్చాక కూడా మిమ్మల్ని అడగరు, వాళ్ళే ఉతుకో, అలవాటు అయిపోయింది. ఏ కాదులే మమ్మీ నేను చేసుకుంటే నాకు అలవాటే కదా, నా బట్టలు నేనే ఉతుక్కుంటా కదా. అందుకని అప్పుడప్పుడు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే వాళ్ళ సంగతి. వాళ్ళ హాస్టల్లో పడేసినందుకు తండ్రికి అంత భారం ఉన్నా సరే తల్లుడికి ఇంకెక్కువైపోయింది. ఎన్ని రోజులు ఉంటారు హాస్టల్, తీసుకురా ఇంటికి రా అంటే వాళ్ళ చదువు పోతుందమ్మా. మరి ఏం చేస్తాం? మరి ప్రేమ అందరికీ ఉంటుంది. ప్రేమించాడు కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చదువు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు బాధ్యత అలాగ ఉంటుంది. పిల్లలు దూరమైనంత మాత్రాన్ని మనమేం అన్ని కోల్పోలేము, కానీ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తునిచ్చే బాధ్యత ఎవరి మీద ఉంది? మనమే. అందుకే ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దు. పిల్లల మీద మీరు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దు. చివరికి కన్న తల్లిదండ్రులు చంపిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. నాది అని సంకలు గుద్దుకుని తర్వాత వాళ్ళు నేను మోసం చేసిన తర్వాత అయ్యో ఇలాగ అయిపోయింది, నేను ఎంతో నమ్మాను. ఇలా చాలామంది, కొంతమంది ముసలి వాళ్ళు కూడా నేను చూసినప్పుడు నన్ను అందరూ వదిలేశారయ్యా అని చెప్పేసి ఒక ఆవిడ అన్నప్పుడు చాలా బాధ కలిగింది నాకు. మనం ఏదో చదివి కష్టపడి వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించి అన్నీ నేర్పించి అంతా చేసి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయండి రెక్కలో చెగిరిపో, కానీ పట్టించుకునే వాళ్ళే. పూర్తిగా వదిలిపెట్టేసేయమని కాదు దాని ఉద్దేశం. పట్టించుకోవాల్సిన సమయంలో ఏం చేయాలి? పట్టించుకోవాలి. రాత్రి ఎందుకు నేను చెప్తున్నానంటే కుటుంబం గురించే కాబట్టి, రాత్రి నేను వస్తున్నప్పుడు ట్రైన్లో ఒక పెద్ద ఆయన, చాలా ఏజ్డ్, ఇక్కడ లింగంపల్లి దాకా వచ్చిండు ఆయన, సేమ్ ట్రైన్లోనే లింగంపల్లిని దిగాడు ఆయన. చిన్న పిల్లలు లెక్క గట్టిగా అరుస్తుంది. ఏంది ఇక్కడ లొల్లి, ఏమైందిరా అని చెప్పి చూస్తుంటే అలా కొడుకు, ఇది కాదు నాన్న, ఇక్కడ కాదు, ఇంకా స్టాప్ రాలేదు, ఆగు అని అంటే నేను ఎక్కడ దిగుతా అన్నట్లుగా అన్నాడు. ఆయన ముసలాయన, ఆయన నాకు ఎలా కనిపించాడనంటే ఒక చిన్న పిల్లవాళ్ళ కనిపించింది. కుమారుడు, ఆయన యవ్వనస్తుడు, ఆయన పెళ్ళైనట్లుంది పాపం. ఆ కుమారుడు బ్యాగ్ తగిలించుకొని ఇక్కడ దిగాలి నాన్న, రా ఇక్కడ వెళ్దాం అని చెప్పి లింగంపల్లి స్టేషన్లో వచ్చినప్పుడు ఆయన దించుతుంటే నాకు ఒకటేసారి కళ్ళంటే దుఃఖం వచ్చింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నీ తల్లిదండ్రులను వృద్ధాప్యములను వదిలిపెట్టేవాడిగా నువ్వు ఉండకూడదు. నీకు భార్య ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, నీకు పిల్లలు ఉండొచ్చు, నువ్వేక శరీరం అయి ఉండొచ్చు, కానీ నీ తల్లిదండ్రులను పోషించుకోవాల్సిన సమయంలో నువ్వేం చేయాలి? వారికి సరైన విధానంలో సన్మానించాలి. అయితే వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చున్నట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. పొద్దున్నే లేచి పనులు చేయాలంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళగా చాలా 10ంటికి లేస్తున్నారు కొంతమంది. అయితే ఉద్యోగాలకు వెళ్తేనే తప్ప ఇక మేము ఇంట్లో ఉన్నామంటే 10ంటికి లేచి అప్పుడు తిండి పెడుతున్నారు భర్తలకి, పిల్లలకి. ఏం చేస్తాం? అలాగైపోయింది కాలం ఈరోజు. చివరికి ఏమో బయట నుంచి ఫుడ్ తీసుకురా, లేకపోతే నేను ఈరోజు వంట చేయట్లేదు, బయటికి వెళ్ళి టిఫిన్ బట్టరా అంటున్నారు. అంతే. అయితే క్షమించాలి, కొంచెం లేట్ అయింది ఈరోజు, నన్ను క్షమించండి, మీరు నన్ను తిట్టుకోండి, కానీ ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి చెప్తున్నాను. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. అక్కడ భత్యము అంటే పనిని ఏర్పరచును. హల్లెలూయా. అంటే ఆమె పని చేయడం మాత్రమే కాదు, ఆమె కింద పని వాళ్ళకు కూడా ఏర్పరచుకుని పనిని నేర్పిస్తుంది. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనను. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపు. సో స్త్రీలారా, మీరు ఇచ్చే వాళ్ళుగా ఉండండి, 10 మందికి పెట్టే వాళ్ళుగా ఉండండి. అంతేగాని నా ఇంటికి వచ్చి నేను పెట్టేది వాళ్ళేమన్నా నాకు పెట్టిరా అని అనుకోక, 10 మందికి పెట్టే వాళ్ళగా ఉండండి. పురుషులు భర్తలు భార్యలు ఇద్దరు కూడా 10 మందికి అన్నం పెట్టే వాళ్ళగా ఉండండి. అంతేగాని వాళ్ళకి నేను ఎందుకు పెట్టాలి, వాళ్ళకి నేను ఎందుకు వండాలి అని అంటే, మరి మా పాస్టర్లు అలా అనుకుంటే మేము ఈ రోజుల్లో ఉండేవాళ్ళం. ఆడవాడు బయట పిల్లడు, ఆడికి నేను వండి పెట్టేది ఏంద్రబాయి అంటే, ఇంటికి నేను నమ్మి సేవకుడి కుటుంబానికి ఒకళ్ళు వచ్చినప్పుడు నమ్మకముగా వారికి భోజనం పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆహారం తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? పాస్టర్. అందుకని మా ఇంట్లో చాలా మంది అన్నం తినమంటే వాళ్ళందరూ ఎప్పుడు ప్రతిరోజు మీరేం పెడతారు పాస్టర్ అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే అది తిని అనుభవించిన వాడు నాకు తెలుసు కాబట్టి. నా ఇంట్లో 10 మందికి కాదు,
100 మంది వచ్చిన అన్నం పెట్టాల్సిన బాధ్యత నాది. ఆ ప్రేమ నాలో ఉంది కాబట్టి నేను 100 మందికైనా అంతే. దాంట్లో దానికి ఎవరు కూడా అడ్డు చెప్పడానికి లేదు. వాక్యానికి ఎదురుగా నువ్వు వెళ్తే నీకు ఇక నువ్వు ఎవరికి ఎదురు వెళ్తున్నావో అర్థం చేసుకోవాలి. దేవునికి ఎదిరిల్లినట్లు నేను పెట్టను 10 మందికి వండి పెట్టలేను అంటే ఇంకేం జీవితం. స్త్రీలారా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి నీ భర్త స్నేహితులు వచ్చినా, నీ స్నేహితులు వచ్చినా, నీ కుటుంబం వాళ్ళు వచ్చినా, నీ భర్త కుటుంబం వాళ్ళు వచ్చినా వండి పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. 10 మందికి అన్నం పెట్టే విధంగా ఉండాలి. హల్లెలూయా. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చున్నను. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉన్నను. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకుల బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇది స్త్రీకి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. సో నేను ఇంకెంతకు మించి చెప్పను. కుటుంబం గురించి మీరు బాగా నేర్చుకోవాలి, వినాలి అని అంటే ఇందులో ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. నేను కేవలం కుటుంబం గురించి చెప్తున్నాను కాబట్టి కుటుంబ వ్యవస్థ గురించిన మాటలు మాత్రం మాట్లాడుతున్నాను. కానీ ఇందులో యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించినటువంటి అనేక మాటలు, అనేక విషయాలు ఈ యొక్క అధ్యాయంలో దాగి ఉన్నాయి. మరలా వచ్చే నెలలో ఏం చేద్దాం, సామెతల 31వ అధ్యాయం మీద ఒక మెసేజ్ పర్టికులర్గా ఆత్మీకంగా ఎలాగా అది మనల్ని బలపరుస్తుందనే దాని గురించి నేను వచ్చే నెలలో ప్రిపేర్ అయ్యి దానికోసం ఇప్పటి నుంచి సిద్ధపడుతున్నాను కాబట్టి చెప్తాను. వచ్చే నెలలో పర్టికులర్గా దానికోసం ఒక గంట సేపు మెసేజ్ వేరే విధంగా ఉంటుంది. కానీ ఇది మాత్రం కేవలం భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి విధానంలో ఒక స్త్రీ తన భర్తకి ఏ విధంగా ఉండాలి అంటే కిరీటముగా ఉండాలి, సిగ్గు తెచ్చినదిగా ఉండకూడదు. ఒక స్త్రీ ఇంట్లో గయ్యాళి గంపలాగా ఉండకూడదు, కానీ 10 మందికి భోజనం పెట్టేదిగా. నా పని నేను చేసుకోలేకపోతున్నాను, నా కుటుంబం వాళ్ళకి నేను వడ్డించుకోలేకపోతున్నాను, ఇంకా బయట వచ్చిన వాళ్ళందరికీ వడ్డించాలని నా వల్ల కాదరబాయి అన్నావు అనుకో, అది నువ్వు నీ దేవుణ్ణి నువ్వు నిందించినట్టు, నీ సృష్టికర్తను నువ్వు నిందించిన. నీ చేతులకు బలమునిచ్చిన వాడు, నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చిన వాడు, నీకు సహకారం లేకపోతే సహకారం చేసుకుని మరి ఏం చేయాలంట, సహకరించే వాళ్ళు ఒక 10 మందిని తయారు చేసుకుని మరి వడ్డీ. అల్లలో ఇప్పుడు మా పాస్టర్ గారు ఏదైనా పని చెప్పారనుకోండి, మనం ఎందుకు పని చేస్తాం? అల్లలో తిన్నాం కాబట్టి మనం పని చేయగలం. ఆకలి తీరితే అడే పని అని చెప్పి వచ్చినోడికి అన్నం పెట్టకుండా అజ్జి అంటే ఉడి చేస్తాను. నీ ఇంట్లో పని నీకు అవసరానికి మాత్రం పిల్లలు కావాలి పని చేయడానికి, అవసరం తీరిపోతే తిండి పెట్టడం దేని అని. అలాగ ఉండే వాళ్ళు కూడా కొంతమంది గయ్యాలి పాస్టర్లు ఉన్నారని అప్పట్లో మేము విన్నాము. కానీ మా పాస్టర్లు మాకు అలా నేర్పించలేదు కాబట్టి నేను చాలా కొన్ని విషయాలు బాగా దగ్గరుండి నేర్చుకున్నాను. మా పాస్టమ్మ గారు ఒకటే చెప్తాను, నేను మరలా చెప్తాను, ఎప్పటికైనా చెప్తాను, ఏ పెళ్ళిళ్ళైనా కూడా ఇదే మాట చెప్తాను. మా పాస్టమ్మ గారు మా చర్చిలో ఉన్న ఆడపిల్లలు, యవ్వనస్తుల బిడ్డలు అందరూ కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ భర్త కుటుంబ విషయాలు తీసుకెళ్ళి నీ యొక్క తల్లి ఇంటి గారి దగ్గర ఎప్పుడు చెప్పొద్దని చెప్తున్నారు. ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళాలి? భర్త ఇంటికి కాపురానికి వెళ్ళినప్పుడు భర్త ఇంటి విషయాలు ఎక్కడికి చేరవేయబడకూడదు, తల్లి గారికి చేరవేయబడకూడదు. అది కష్టమైన నష్టమైన ఏం చేయాలి? భరించి ప్రార్థనలో కుటుంబాన్ని కాపాడు, కుటుంబాన్ని పట్టుకోవాలి. చాలామంది కోడళ్ళు వాళ్ళ ప్రార్థన ఫలము ద్వారా అత్తలను రాబట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోడళ్ళ మధ్య భేదాలు ఎక్కువని అని తెగ చెప్పుకుంటారు, జోకులు వేసుకుంటారు, వాళ్ళకి పడదు అనుకుంటారు. ఎందుకంటే అత్తల్ని కోడళ్ళు గౌరవించరు, కోడళ్ళని అత్తలు గౌరవించరు. మేము ఇలాగ ఉన్నాం కాబట్టి నువ్వు కూడా ఇలాగే ఉండాలని అత్తలు అన్నారు అనుకోండి, మేము ఇట్లా ఎందుకు ఉంటారా భయ్, మా ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగినామని వీళ్ళు. అలా కాకుండా లోబడుతూ ఆత్మీయంగా కట్టబడుతూ ఎవరైతే కుటుంబాలు కట్టబడతాయో వాళ్ళు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతారు.